వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. నంద్యాలలో శ్రీ నిమిషాంబా దేవికి ప్రత్యేక పూజలు. అదుపుతప్పి బస్సును ఢీకొట్టిన ఆటో, ఇద్దరికి స్వల్పగాయాలు. భారత సైన్యంలో అహిర్ రేంజిమెంట్, యాదవ రేంజిమెంట్ ఏర్పాటు చేయాలని విగ్రహాలు తొలగింపు, నల్ల కోడి బలి. వరాల జల్లు కురిపించిన మంత్రి, స్పాట్లో నిధులు శాంక్షన్ చేసిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. కోయలకుంట్లలో హృదయ విదారక ఘటన. विश्वाक्षाम देवो द्रुताग्नि रत्नोषकमी ज्वातायेषाच्च होतानगित्यहिं स्वच्छग्नतुं प्रियसुभ्यञ्च भगवाय विश्वा को विरजस्तमेषं प्रकाशमीतिभिः अन्नो भगवतनमेषं महादेवं स्वार्पयामि अमुताकं शास्त्रोक्ष्यामि आदौ भक्ष्यामि देवी भगवन्मातामेषां महादेवं दिव्यकीर्तने ఆగమ దశంలో భాగంగా శాకాంబరి వేడుకలకు సంబంధించి పూజను బాల అకాడమీ స్కూల్ వారు కూరగాయలు పెట్టారు. ఇందుకు టీడీపీ ఎక్కువగా సహకరించారు. వీరు వాళ్ళు అమ్మవారి ప్రకారంలో తెలుగులో ఉండడానికి మనసుకోవడం జయంతి మాధ్యమం
ओम विशेष ब्रह्मकंठो पूजामि ओम विश्वबंध्याय मस्तंधो पूजामि ओम कार्ये महाबाहुं पूजामि ओम आख्ये महतो पूजामि ओम वरदाय नामो पूजामि ओम समासिनी मास्मिन् पूजामि ओम कमलाक्षी नेत्रो पूजामि ओम टीकाय वस्त्र पूजामि ओम देव्ये वस्त्रपाणिज्ञा पूजयामि ओम श्री निशापादेवी नमः ओम कार्याय नमः ओम अनंताय नमः ओम ईश्वराय नमः ओम अचलाय नमः ओम अनगाय नमः ओम इंदिराय नमः ओम ईश्वरी नमः ओम महिमावती नमः ओम कल्याणाय नमः ओम कमलप्रियाय नमः ओम गौरीय नमः ओम गुरुस्वरूपिणे नमः ओम गुणत्रय विवर्जिताय नमः ओम ज्ञानरूपाय नमः ओम चंद्ररूपाय नमः ओम चूडामणि नमः ओम चतुर्भुजाय नमः ओम चामुंडाय नमः ओम चंडिकाय नमः ओम चट्टाय नमः ओम चट्टप्रियाय नमः ओम चंद्रार्थमस्तकाय नमः ओम जाग्नेय नमः ओम प्रभाय नमः ओम सत्यस्वरूपिणे नमः भवाय नमः ओम शर्माय नमः ओम ब्रह्म विष्णु शिवात्मके नमः ओम अच्युताय नमः ओम वैष्णवे नमः ओम विद्यानिवासाय नमः ओम सर्वज्ञानप्रदाय नमः ओम सौम्याय नमः ओम सर्वकर्मफलप्रदाय नमः ओम स्कंदवाक्य नमः ओम सिद्ध्य नमः ओम स्वक्षत्रेकवद्धिके नमः ओम सर्वज्ञ नमः ओम हेमावती नमः ओम हेलामयसुच्छे नमः ओम शाकर्ते नमः ओम श्रीकर्ते नमः ओम शुद्धाय नमः ओम शरणागतरक्षिके नमः ओम शांताय देवदेवी नमः మీరు భక్తిపూర్వకంగా అమ్మవారికి సన్ని జై శ్రీ విశాఖ మాతాకు మాతారి విశాఖ దేవికి దేవి జై శ్రీ మాతారి సాయి వాళ్ళ అమ్మ అది కృష్ణుడులే ఎర్రగొండ నాగయ్య మేము నంద్యాలకు పోయొచ్చాము ఆమె వచ్చింది ఎక్కించుకున్నాం మా ఊళ్ళోని అది ఏదో పొరపాటు జరిగింది అది ఏదో జరిగింది మేమైతే తాగినాం అదేం తప్పేం లేదు ఏదంటే జరిగింది వాడికైతే నేను డబ్బులు కట్టియాలి అంతే నేను ఆటో కొడుతుంటే గోళ్ళ పడుకుంటున్నాడు పుసుగురు పోతున్నావు ఆటో పుసుగు బస్సు పోతానే అన్న నేను వస్తాను ఇట్లా లెందల నుంచి పోతున్నాడు ఇంకా పోతా ఉంటే అలా బస్సు కొట్టినాడు ఆటో ఎన్నికి తిరిగి రివర్స్ తిరిగి పడింది బండి ఇంకా మేము అలా వచ్చి ఎత్తినాం అంతే తాగి ఉన్నాడు కోటర్ ఉంది ఆటో బల్ల ఎక్కించుకున్నాడన్నా మేము చేపల మనకి వచ్చినా భారత సైన్యంలో అహిర్ రేంజిమెంట్ యాదవ రేంజిమెంట్ ఏర్పాటు చేయాలని అఖిల భారత యాదవ మహాసభ రాయలసీమ జోన్ కన్వీనర్ శేషుపణి యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెజాంగ్లా రాజ్ కలశ యాత్ర బనగానపల్లెకు చేరుకుంది. బనగానపల్లె మండలంలోని ఇల్లూరు కొత్తపేట వద్ద అఖిల భారత యాదవ మహాసభ బనగానపల్లె నియోజకవర్గ కన్వీనర్ జి మద్దయ్య యాదవ్ మండల అధ్యక్షులు ఎర్రగుడి గణ మద్దిలేటి యాదవ్ ప్రధాన కార్యదర్శి రాళ్ల కొత్తూరు శంకర్ యాదవ్ల ఆధ్వర్యంలో కలశ యాత్ర యాదవ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇల్లూరు కొత్తపేట నుండి బనగానపల్లె పట్టణంలోని అవుకుమెట్ట పొట్టి శ్రీరాములు కూడాలి ఆస్థానం మీదుగా పెట్రోల్ బంకు కూడలికి చేరుకుంది. అక్కడ జరిగిన సమావేశంలో యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మహేశ్వరి యాదవ్ మాట్లాడుతూ భారత సైన్యంలో అహిర్ రేంజిమెంట్, యాదవ రేంజిమెంట్,
ఏర్పాటు చేయాలని రెజంగుల అనే ప్రాంతం నుండి వీర సైనికుల రక్తంతో తడిచిన మట్టిని కలశంగా ఏర్పాటు చేసి దేశమంతటా ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. ఇది అహిర్ యాదవుల వీర ధైర్యం వారసత్వానికి ప్రతీక అన్నారు. 18 రాష్ట్రాలలో 1,00,000 కిలోమీటర్లు పవిత్ర కలశ యాత్ర చేయడం జరుగుతుందని తెలిపారు. 1962లో భారతదేశంలోని లడఖ్లో జరిగిన రీజన్ లా పాస్ వద్ద మన సైన్యం చైనాతో పోరాడిందని, కుమవున్ రెజిమెంట్లో 120 మంది యాదవ సైనికులు చైనా సైనికులతో పోరాడి 1310 మంది చైనా సైనికులను హతమార్చారన్నారు. 114 మంది ధైర్యవంతులైన అహీర్ యాదవులు భారతమాత రక్షణలో అమరులయ్యారన్నారు. వీరి జ్ఞాపకార్థం రెజాంగ్లా రాజ్ కలశ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నాగ మల్లేశ్వరి యాదవ్, రాష్ట్ర నాయకులు చింతల మోహన్ రావు యాదవ్, రాయలసీమ కన్వీనర్ శేషుపణి యాదవ్, జిల్లా కన్వీనర్ శివకృష్ణ యాదవ్, జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు యాదవ్, మండల ఉపాధ్యక్షులు రంగస్వామి, బాల వెంకటేశ్వర్లు యాదవ్, పర్లపాటి చంద్రుడు యాదవ్, రామచంద్రుడు యాదవ్, గోపాల్ రాజు యాదవ్, టంగుటూరు నాగశేషుడు యాదవ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్, పాండురంగ యాదవ్, పలుకూరు శ్రీనివాసులు యాదవ్, రామ పుల్లయ్య యాదవ్, ఎల్లాల వెంకటేశ్వర్లు యాదవ్, చీరాల వెంకటేశ్వర్లు యాదవ్, విజయ్ యాదవ్, ఫతేనగరం లక్ష్మయ్య యాదవ్, ఇల్లూరు కొత్తపేట లక్ష్మయ్య యాదవ్, బండారు సాయిచరణ్ యాదవ్, వేములపాడు సుధాకర్ యాదవ్, పెద్దరాజుపాలెం కుమార్ యాదవ్, జోలాపురం చిన్న నరసింహులు యాదవ్, లింగాల నాగరాజు యాదవ్, కైప ప్రసాద్ యాదవ్, బ్రహ్మం యాదవ్, రామతీర్థం బాలకృష్ణ యాదవ్, గురు మోహన్ యాదవ్, చెరువు పల్లె లక్ష్మీనారాయణ యాదవ్, వెంకటసుబ్బయ్య యాదవ్, జిల్లెల్ల ఆంజనేయులు యాదవ్, నందివర్గం కొండారెడ్డి యాదవ్, శేషు యాదవ్, నందవరం, పలుకూరు, బనగానపల్లె, కైప, నందివర్గం, రామతీర్థం, ఇల్లూరు కొత్తపేట, కటికవానికుంట, పత్తె నగరం, ఎర్రగుడి, ఎనకండ్ల చెరువు పల్లె, టంగుటూరు, పసుపల, జోలాపురం, కృష్ణగిరి, చెర్లో కొత్తూరు, మంగంపేట, వేములపాడు, బనగానపల్లె మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యాదవులు, యాదవ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదవులు ముఖ్యంగా ఈ యొక్క పచ్చిక
గ్రామస్తుల సమాచారం మేరకు ఊరి బయట ఉన్న పెద్ద మట్టం దగ్గర అలాగే గ్రామంలోని ప్రముఖ దేవస్థలమైన పెద్ద కోనేరు పక్కన ఉన్న నాగుల కట్ట వద్ద తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాలు రాత్రి అర్ధరాత్రి సమయంలో జరిగాయని, అక్కడ నల్లకోడి బలి కూడా ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఇంతటి పవిత్ర స్థలంలో ఇలా తవ్వకాలు జరపడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక వీరభద్రస్వామి మరియు నాగుల విగ్రహాలు ఉన్న ఈ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణించి వంశపారంపర్యంగా పుట్టమట్టిని శుభకార్యాల కోసం తీసుకెళ్లే ఆచారం ఇప్పటికీ కొనసాగుతున్నది. అంతటి మహిమగల స్థలాన్ని ఈ విధంగా చేయడం ఊరికి అపచారం కూడా. తీసుకోవాలా మాకు అరుగు కట్టిస్తే బాగా అంటది. ఇప్పుడు తీస్తే మేము సాయంకాలం పెట్టుకోవాలా, మా పిల్లలు ఎట్టుకెళ్ళి ఆడ తీపించుకోవాలా. మేము పోయినా మా పిల్లలు దీన్ని తీపించుకోవాలి కదా. గుడి ఏం లేదు, పుట్ట నాగలక పుట్ట అనేది నడమా ఈ రోజు స్వామి ఇదల్లా ఈ పక్కిన్నారు ఆ పక్కి నాగల కట్ట అనేది మేము పెట్టుకుంటున్నాం. పుట్ట అనేది అంత చదువు చేసి పీకేసినారు. అదే మేము పైకి నిలబెట్టడం పెట్టుకొని పోతాం. ఏం జరిగింది పుట్ట అనేది పుట్ట మాదిరి దడ నడవాడ మేము అన్న పెట్టుకుంటున్నాం. చుట్టూ పీకినారు. ఇడు ఇరువద్దు స్వామి ఉండేది అడుగున అంగల్లోకి అయితే పీకినారు. పెట్టుకుంటున్నాం. మేము వచ్చినా ఇన్నే నాగలు పెట్టుకున్నాం. మా పిల్లలకి ఎంటికెళ్ళ కాంచి మొదలు నుంచి ఇన్నే పెడతాం. అంతలో ఎంటికి దక్కినారు మనకు తెలియదు. మరి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటా కట్టించేది మేలు అరుగు ఇన్నే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు అన్ని పడగొట్టినారు. ఎవరు పడగొట్టారని మేము చూసినామా ఏమన్నా మిస్టేక్ అవుతుంది. అంతే నాగలతో తెచ్చినా మా కుటుంబాలలో ఇన్నే పెట్టన్నారు. నాగమల్లయ్య గారు ఇన్నే పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర ఇన్నే పెట్టుకుంటున్నారు. 2 ఇళ్ళు మేము ఇన్నే పెట్టుకుంటున్నాం. అంత తప్పితే మాకేం తెలియదు. ఎప్పుడు మేము ఎప్పుడు పడగొట్టారు మాకేం తెలుసు. మేము ఇళ్లలో మేము ఉంటాము. మా తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడ పూజలు చేసేవాళ్ళు. పిల్లల పుట్టెంటుకలు కూడా ఇక్కడే జరిపేవారు. ఇప్పుడు ఆ విగ్రహాలే లేవు. మేము ఎక్కడికి వెళ్లి పూజ చేయాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పూజా స్థలాన్ని ధ్వంసం చేయడాన్ని గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసే విధంగా తవ్వకాలు జరగటం పట్ల అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామ ప్రజలు, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆధార్ కార్డు తీసుకురా. చాలా మంది పోస్ట్ ఆఫీస్ పడ్డాయి. సో చెక్ చేసుకో. లాస్ట్ నిన్న కూడా అదే పర్లేదు అన్నారు. పోస్ట్ ఆఫీస్ దగ్గర చెక్ చేసి పడింది. సో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో చెక్ చేయండి. ఆయనకు రాలేదంటే నాకు చెప్పి కావాలి కావాలని గట్టిగా అది కాదు కావాలి. మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు తెలిసి ఆలగడ్డలో ఇట్లా మంత్రి గారు ఇట్లా వచ్చి కలిసి సమస్యలు అడిగి తెలుసుకోవడం నాకు తెలిసి మొదటిసారి. మంత్రులు కూడా ఇంతవరకు రాలేదు. మొదటిసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మంత్రి గారికి మేము అందరం కూడా ఘన స్వాగతం పలకడమే కాకుండా ముఖ్యంగా ఈ పడకన్నలో ఎస్సీ కాలనీలో ప్రజలు పడే ఇబ్బందులు చూసి మరి మంత్రి గారు కొన్ని అనౌన్స్మెంట్లు నేను చెప్పను, ఆయన నోట్లోనే చెప్తే బాగుంటుంది. తప్పకుండా ఆలగడ్డ మున్సిపాలిటీలో మనం పడే ఇబ్బందులన్నీ కూడా తొందరలోనే సార్ట్అవుట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అతి ముఖ్యంగా ఆలగడ్డ పట్టణంలో ప్రజలందరూ ఆలగడ్డ పట్టణంలో ఉన్న ప్రజలందరి తరపు నుంచి ముఖ్యంగా మంత్రి నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. మొన్న నేను వెళ్లి అడిగి ఈ విధంగా సమస్యలు ఉన్నాయని చెప్పిన వెంటనే మరి ఇక్కడికి రాక ముందే 3 కోట్ల రూపాయలు ఆలగడ్డకి డెవలప్మెంట్ కి ఆయన ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరి తరపు నుంచి కూడా తెలియజేసుకుంటూ మరి ఆలగడ్డకి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ చివరి ప్రాంతము రాయలసీమలో మాకు ఎక్కువ ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. తప్పకుండా వచ్చే రోజుల్లో ఆలగడ్డ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాము. ఆయన చెప్పిన సలహాలు సూచనలు అన్ని కూడా
అటు ఒక అఫీషియల్సే కాకుండా మేము కూడా పాటించి అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మంత్రి గారు ఏదైతే మనం చేయగలుగుతామో ప్రభుత్వం తరపుంచి ఆయన ఏమైతే ఇవ్వగలనుకుంటున్నారో అవన్నీ కూడా మంత్రి గారు చెప్పడం జరుగుతుంది. వారికి నా అనుభవంతో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఉదాహరణకు నా శాఖ చెప్తాను. 2019 ఫిబ్రవరిలో నేను మంత్రిని ఇదే శాఖకి. అప్పుడు 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని దాని ద్వారా తెచ్చాం. ప్రతి ఇంటికి కొడాయి నీళ్ళు ఇవ్వాలని, ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అడిగి చెప్పారు. ప్రతి ఇంటికి ఇవ్వాలా, ప్రతి వీధికి కాదు. దానికి 5,350 కోట్లు తెస్తే అక్కడ నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక 5,350 కోట్లు పోయింది. గత 5 సంవత్సరాలు దాన్ని పోగొట్టారు. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి దాన్ని తీసుకొచ్చారు. 4 సంవత్సరాల క్రితం 8,500 కోట్లు అమృత స్కీమ్ శాంక్షన్ చేశారు. దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం అది పోయింది. అది కూడా దేనికంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వటానికి. ఎందుకంటే ఇక్కడికి వస్తే ప్రతి ఇంట్లో అడుగుతున్నది ఏంటంటే ట్యాప్ కనెక్షన్, రోడ్లు, డ్రైన్స్. దానికి టెండర్లు పిలిచాం. ఈ నెల 28వ తేదీ టెండర్లు ఓపెన్ చేస్తున్న అమృత స్కీము చేసేసి నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ టేకప్ చేసి రాబోయే 2 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపల్ ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. మీకు ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకలు అంటే 2014-19లో ఏదైతే శాంక్షన్ చేసామో వాటిని మా మీద కోపంతో, మా మీద తెలుగుదేశం పార్టీ కోపంతో ఆ ప్రాజెక్టులను వదిలేశారు. 5,350 కోట్లు ఎవరైనా వదులుకుంటారండి? చిన్న అమౌంట్ కాదు అది. మేము తెచ్చామని దాన్ని వదిలేశారు. ఇలా గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేసినా, ఖజానా ఖాళీ అయినా, అనేక అప్పులు చేసి వెళ్ళిపోయినా ఈ ప్రభుత్వం 1 by 1 చేసుకొస్తుంది. ఈ విషయాలన్నింటి 1 year అయిన తర్వాత ప్రజలకు వివరించమని మా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ యువ నాయకుడు లోకేష్ గారు ఆదేశిస్తే దాని మీద ఈరోజు రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త, చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ఈ నెలంతా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళందరూ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే అవి కూడా తెలుసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డ్యూటీ వేశారు, నాకు కూడా వేశారు. నేను మంత్రినైనా 10 కాన్స్టిట్యున్సీస్ వేశారు. ఇవాళ అనంతపురం పోయాను, అక్కడ మాట్లాడాను, ఇక్కడికి వచ్చా. ఇక్కడికి రాగానే ఇక్కడ చూస్తే ఇది మున్సిపల్ శాఖ, నా శాఖ సంబంధించింది. వెంటనే 2 అడిగారు. ఏ ఇంటికి పోయినా 2 విషయాలు అడిగారు. సార్ మాకు పథకాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, వీఆర్ హ్యాపీ, ప్రశాంతంగా ఉంది రాష్ట్రం, కానీ మాకు డ్రైన్స్ లేవు, తాగటానికి వాటర్ ఇంటికి లేదు కనెక్షన్. ఇవి 2 కూడా ఇమీడియట్గా అమృత స్కీమ్లో, ఏఏబిలో వాటిల్లో ప్రతి ఇంటికి కొళాయి ఇస్తాం. అయితే డ్రైన్స్ ఎస్సీ కాలనీ ఇమీడియట్గా శాంక్షన్ చేయమంటే ఒక 25 లక్షలు యాక్చువల్గా ఇమీడియట్గా శాంక్షన్ చేస్తున్నాను. రేపే వాళ్ళకి ఇస్తారు. ఈ కాలనీలో వాళ్ళు యాక్చువల్గా అవన్నీ ఆ డ్రైన్స్ని స్టార్ట్ చేయమని యాక్చువల్గా శాసనసభ్యులకి, కమిషనర్ గారికి చెప్తున్నాను. ఈ విధంగా మంత్రులని అందరి ప్రతి సీఎం గారే కుప్పం పోయి యాక్చువల్గా డోర్ టు డోర్ తిరిగి వచ్చారు. ఈ విధంగా ఈరోజు సుపరిపాలన, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలకు వివరించండి, ప్రజల సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వానికి చెప్పండి, ఆ సమస్యలు తెచ్చమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఒకటే నేను ప్రజలకు చెప్పేది, గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి ఇప్పుడే కొద్దిగా కోలుకుంటున్నాం. కొద్ది రోజులు ఓపిక పెట్టుకుంటే అన్నీ కంప్లీట్ చేస్తాం. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీకి చెప్తున్నాను, రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ చేస్తాం. థ్యాంక్ యూ. కోయలకుంట్లలో హృదయ విదారక ఘటన. లారీ వెనక టైర్ కింద పడి యువకుడు మృతి. నంద్యాల జిల్లా కోయలకుంట్లలో ఈ రోజు ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ ఎక్కువ అవ్వడంతో ధరణి అనే 23 ఏళ్ల యువకుడు లారీని క్రాస్ చేయబోయి వెనక టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అటుగా వెళ్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంఘటన గురించి తెలుసుకున్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నంద్యాలలో శ్రీ నిమిషాంబా దేవికి ప్రత్యేక పూజలు. అదుపుతప్పి బస్సును ఢీకొట్టిన ఆటో, ఇద్దరికి స్వల్పగాయాలు. భారత సైన్యంలో అహిర్ రెజిమెంట్, యాదవ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని విగ్రహాలు తొలగింపు, నల్ల కోడి బలి. వరాల జల్లు కురిపించిన మంత్రి, స్పాట్లో నిధులు శాంక్షన్ చేసిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. కోయలకుంట్లలో హృదయ విదారక ఘటన.